దిస్ ఇస్ వీడియో 3 ఆఫ్ లాజికల్ రీజనింగ్. సో వీడియో 3లో మనం ఈరోజు కోడింగ్ డీకోడింగ్ చూద్దాం. సో కోడింగ్ డీకోడింగ్ అనేది ఇట్స్ అ మిక్స్ ఆఫ్ నంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్. అందుకనే ఇది థర్డ్ వీడియో కానీ చేస్తున్నాను, ఎందుకంటే అవి రెండు ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఇన్ అ కోడ్ లాంగ్వేజ్ మ్యాథ్స్ ఇస్ రిటర్న్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కోడింగ్ డీకోడింగ్ అనేది ఏంటంటే బేసిక్గా వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ మీకు ఈ లాంగ్వేజ్లో ఏంటని, ఈ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే, అది ఇంగ్లీష్ లెటర్సే, కాకపోతే అదొక వేరే భాషలో రాసినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారంటే ఈ భాషలో మ్యాథ్స్ అనేది ఇది, ఈ కోడ్లో అదే కోడ్లో ఈ వర్డ్ ఏంటి. సో వాళ్ళు బేసిక్గా ఆ కోడ్లో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు. సో ఆ లాంగ్వేజ్లో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. సో అదే లాంగ్వేజ్లో వేరే వర్డ్ రాసినప్పుడు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి కదా మనం. సో దాని మీనింగే కోడింగ్ డీకోడింగ్. సో ఇన్ అ కోడ్ లాంగ్వేజ్ math is written as PDWK. ఇక్కడ కూడా మీకు మళ్ళీ ఆల్ఫాబెట్స్ యూజ్ అవుతాయి. దెన్ ఇన్ ద సేమ్ కోడ్ హౌ లాజిక్ విల్ బి రిటర్న్. సో ఒక లాంగ్వేజ్లో మ్యాథ్ అనే వర్డ్ PDWK అని రాస్తారు. అదే లాంగ్వేజ్లో అదే కోడ్లో లాజిక్ అనే వర్డ్ ఎలా రాస్తారు. ఓకే, ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి వాళ్ళు ఈ వర్డ్ని ఇలా రాస్తారు, ఈ వర్డ్ని ఎలా రాస్తారని చెప్పి అడుగుతారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఈ వర్డ్ని ఇలా రాస్తారు, ఏ వర్డ్ని ఇలా రాస్తారు అంటే అర్థమైందా, అంటే క్వశ్చన్నే ఆన్సర్ కింద అడుగుతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాజిక్ని ఎలా రాస్తారని అడిగారు కదా, అక్కడ లాజిక్ని ఎలా రాసేసారో అది చూపించి ఇది అడుగుతారు. లాజిక్ వర్డ్ అంటే అక్కడ డాష్ పెట్టి ఈ వర్డ్ ఏంటి, ఈ వర్డ్ని ఎలా రాస్తే మనకి ఇది వచ్చిందని చెప్పి అడుగుతారు. సో అది మీరు క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి దానికోసం. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ మ్యాథ్ PDWK ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ వేసుకోండి, MATH, దాని పక్కనే PDWK, ఒక్కొక్క దానికి పక్కన అలా వేసుకుని వెళ్ళండి. ఓకే, M అంటే 13, P ఏమో 16. ఓకే, పక్కన పెడదాం, +3 అయింది. A అంటే 1, D అంటే 4, +3 అయింది. T అంటే 20, W అంటే 23, +3. సో బేసిక్గా ఒక్కొక్క లెటర్కి +3 అయింది. ఇందులో అదే ప్యాటర్న్. సో లాజిక్లో కూడా మరి అదే కదా అవుతుంది. లాజిక్ని ఎలా రాస్తారు, Lలో +3 చేస్తాం, అంటే 12లో Lకి నెంబర్ 12 కదా, సో 12లో +3 చేస్తాం. ఆ +3 అనేది మనకి O అవుతుంది, 15 O. దెన్ O అంటే 15, ఓలో +3 చేస్తే 18 అంటే R. సో అలాగా మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే ORJLF. సో ఇది ఆన్సర్ అనమాట. అర్థమైంది కదా. బేసిక్గా ఒక ప్యాటర్న్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ వర్డ్లో అదే ప్యాటర్న్ యూజ్ చేసి ఆన్సర్ ఫైండ్ చేయాలి. Okay, next question. In a code language, a word is written as DLIW. Okay. In the same code, how will logic will be written? So WORDని ఇలా వేసుకుని DLIWని ఇలా వేసుకున్నాం. సో W అంటే 23, D ఏమో 4. ఓకే, అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. O ఏమో 15, L ఏమో 12, అది కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. D4 W 23, ఇది కూడా పెద్దగా మ్యాచ్ అవ్వట్లేదు. సో బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు రివర్స్ వచ్చారు. రివర్స్ అంటే మనం ఇందాక ఒక ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఒక క్వశ్చన్ చూసాం కదా, వాళ్ళు రివర్స్ వచ్చారు. అంటే ఏకి ఇటువైపు ఎండ్ ఒక ఆల్ఫాబెట్స్ని ఇలా రాసుకున్నప్పుడు ఏ స్టార్టింగ్ కదా, ఎండింగ్ ఏంటి Z. సో AZ కలిపి 1, అంటే 1 26 కలిపి 1, అలాగా 2 25 1, అంటే B ఇంకా Y. AZ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ ఏముంటాయి, B ఉంటుంది, ఇటువైపు నుంచి Y ఉంటుంది. సో అవి రెండు ఉంటాయి. BY కూడా తీసిన తర్వాత C ఇంకా X ఉంటుంది. సో అలా నెక్స్ట్ వచ్చేది D ఇంకా W అనమాట. ఓకే, సో దానివల్ల అండ్ దెన్ దానివల్ల ఇలా అవుతుంది. సో ఇంకొక టిప్ ఏంటంటే మీకు ఇక్కడ మీరు ఆల్ఫాబెట్ రాసుకుంటారు కదా రఫ్ షీట్ మీద. సో A to Z అన్నీ రాసుకున్న తర్వాత కింద నెంబర్స్ కూడా రాసుకుంటారు. ఇంకో దాంట్లో అదే ఆల్ఫాబెట్ లైన్ మీద రివర్స్లో రాసుకోండి. సో దానివల్ల మీకు యూజ్ అవుతుంది. అంటే దానివల్ల మీకు కలపడం అంటే మీకు బేసిక్గా నేనేం పర్టికులర్గా చెప్పట్లేదు, మీకు చేసి క్వశ్చన్స్ బట్టి మీరు అక్కడ రఫ్ షీట్లో ఎలా రాసుకోవాలనే దాని మీద చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి చాలాసార్లు 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇలా 2-3 అటువైపు ఇటువైపు ఎండ్ కలపడానికి. సో అదే మీరు రఫ్ షీట్లో అక్కడ ముందే రాసుకుని పెట్టుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, ఆలోచించక్కర్లేదు మీరంతా. ఓకే, సో దిస్ ఈజ్ అ టెక్నిక్. అంటే మీకు టైం తక్కువ ఉన్నదని కూడా భయపడక్కర్లేదు. ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతే మీకు ఈజీగా వస్తుంది. సో జస్ట్ అలా సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆన్సరు సో అలా మ్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఇస్ OLJLF.
TRX. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ cat is written as 3120. Okay, because C is 3, A is 1 and T is 20. వాళ్ళే ఇచ్చేసారు, డైరెక్ట్గా ఇచ్చేసారు. అది ఒక్కొక్కసారి ఇలా డైరెక్ట్గా కూడా ఇస్తారు. సో అది బేసిక్గా అక్కడక్కడ పెట్టి రాస్తారు అనమాట వాళ్ళు. సి ఇస్ 3 కదా, ఏ ఇస్ 1, టీ ఈజ్ ఈక్వల్స్ టు 20. సో అది 3120 కింద రాస్తారు, అది క్యాట్. సో అలాగే లాజిక్ కూడా సేమే కదా. ఎల్ ఏంటి, ఎల్ అంటే 12, ఓ ఏమో 15. సో అలా జస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. సో యువర్ ఆన్సర్ ఈజ్, అంటే ఆన్సర్స్ చెప్తాను సో దట్ మీరు సాల్వ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ తెలియాలి కదా ఏంటో కరెక్ట్ అని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1215793. ఇది వెరీ సింపుల్ యాక్చువల్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ in a code language math is written as HTAM. Then in the same code how will logic will be written? See, it's very easy. ఇక్కడ అర్థమవుతుంది మీకు ఆల్రెడీ. MATHని వాళ్ళు జస్ట్ రివర్స్ చేశారు. ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ యూజ్ చేయక్కలేదు, ఆల్ఫాబెట్స్ కోడింగ్ యూజ్ చేయక్కలేదు, ఆ నెంబర్స్ యూజ్ చేయక్కలేదు, జస్ట్ డైరెక్ట్గా వాళ్ళు రివర్స్ చేశారు. సో రివర్స్ ఎలా చేశారో చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా రివర్స్ చేశారు. కొన్ని క్వశ్చన్స్లో రివర్స్ అనేది వేరేగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆల్ఫాబెట్స్నే, అంటే ఇది మ్యాథ్ అనే వర్డ్ చాలా చిన్నగా ఇచ్చారు, కొన్ని వర్డ్స్ పెద్దగా ఇస్తారు. అందులో వాళ్ళు ఆల్ఫాబెట్స్తోనే లోపలే ఆడుకుంటారు. అంటే ఈ ఆల్ఫాబెట్ని అదే వర్డ్ కొత్త ఆల్ఫాబెట్స్ ఏమీ తయారు, మనకి నంబర్స్ యూజ్ చేయక్కలేదు. అంటే ఏ పొజిషన్ 1, బి పొజిషన్ 2 అవేమో మనం చూసుకోకలేదు. జస్ట్ అదే ఆల్ఫాబెట్స్ని వాళ్ళు డిఫరెంట్ వేలో అరేంజ్ చేస్తారు. అది ఎలా అరేంజ్ చేశారో మనం ఆలోచించాలి. సో అది కూడా క్వశ్చన్ ఉంటుంది.